హలో గైస్, ఈ రోజైతే నేను నెల్లూరు నుంచి వైజాగ్ వెళ్తున్నానన్నమాట. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అన్ని ఈ వ్లాగ్ లో అయితే డీటెయిల్ గా చూపిస్తాను. మీరు చూస్తూ ఉండండి. వెల్కమ్ టు వారేవా వాణి. నేను వైజాగ్ ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ డాటర్ది ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. సో అందుకే వచ్చాము. ఇంకా నేను వైజాగ్ వచ్చేటప్పటికి 9 o'clock అయిపోయింది. ట్రైన్ అయితే చాలా డిలే అయిపోయింది అనమాట. ఇంకా వైజాగ్ వచ్చి నేను 1.5 year పైన అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది చూడంగానే ఆ ప్లేస్. ఇంకా మేము క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఎక్కడ ప్లేస్ అదంతా పెట్టేసింది అనమాట. మ్యాప్స్ లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా కోసం వాళ్ళైతే రూమ్స్ అది బుక్ చేస్తున్నారు. నేను ఎంగేజ్మెంట్ కి 1 day బిఫోరే వెళ్ళాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు కదా, సో అందరినీ మీట్ అయినట్టు ఉంటుందని. అక్కడ కూర్చుంది కదా తనే అనమాట నా ఫ్రెండ్. ఇంకా రూమ్స్ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. చాలా బాగుంది, స్పేషియస్ గా, చాలా నీట్ గా కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళిపోయాం. ఎందుకంటే 10 అయిపోతుంది అనమాట అప్పటికి. ఇందులోనే కింద రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇంకా తినేసేసి మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి షవర్ చేసేసుకొని సంపత్ వినాయక స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. వైజాగ్ లో చాలా ఫేమస్ టెంపుల్ కదా, అందరికి తెలిసే ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా రూమ్ కి వచ్చేటప్పటికి 1 o'clock. మళ్ళీ కనిపించా. వీళ్ళ అమ్మాయిదే ఎంగేజ్మెంట్, వీళ్ళ అమ్మాయి ఫంక్షన్ కోసమే నేను వైజాగ్ వచ్చాను. సూపర్ గా అరేంజ్ చేశారు రూమ్స్ కానీ అన్ని అద్దరిపోయాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను ఏం ఫుడ్ అనేది. అరుణ, ఇదిగోండి ఫ్రెండ్స్ అందరికి హాయ్. థ్యాంక్ యూ. భాగ్య, శిరీష, హాయ్. నీ పేరు? సోను. అరుణ వాళ్ళ అమ్మాయి. దీని పేరు దేవి, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా. వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కానీ ఎంగేజ్మెంట్ వైజాగ్ లో చేసుకుంటున్నారు అనమాట. ఇంకా రిలేటివ్స్ అంతా కూడా మోస్ట్లీ హైదరాబాద్ నుంచే వచ్చారు, కూడా వస్తూ ఉన్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ కి అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్ కాజు, నెయ్యి, పప్ప, సాంబార్, ఇది దొండకాయ, మజ్జిగ చారు, సాల్ట్, పచ్చడి, వైట్ రైస్, బిర్యానీ. ఇదేంటి వెజ్ బిర్యానీయా, వెజ్ పులావా? వెజ్ దమ్ బిర్యానీ, రైతా, స్వీట్స్, వడ. వద్దులే, వడ ఓపెన్ చేయండి. పూర్ణాలు, కమల, సునీత, అంజలి. అంజలి ఏంటి కనిపించలేదే? అంజలి. వీళ్ళంతా హైదరాబాద్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాము. వైజాగ్ లో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా హైదరాబాద్ లో నేను దేవి నైబర్స్ గా ఉండేవాళ్ళం అనమాట. సో వాళ్ళ రిలేటివ్స్ అంతా నాకు కూడా బాగా తెలుసు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు కదా, చాలా బాగుంది నాకైతే అందరిని కలిసిన తర్వాత. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అక్కడ ఏవో చిన్న షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా అక్కడి నుంచి మేము సింహాచలం వెళ్తున్నాం. ఇంకా మాతో పాటు దేవి అయితే రాలేదు, ఇంకా తనకి నెక్స్ట్ డే ఫంక్షన్ కదా, వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా తనైతే వెళ్ళిపోయింది బ్యాక్. ఇంకా మా ఫ్రెండ్స్ తో మేమైతే వచ్చాం అనమాట. టెంపుల్ లోపలికి మొబైల్స్ ఏవి అలో చేయరు, సో బయటే ఉంటుంది అనమాట కౌంటర్, అక్కడ మనం ఇచ్చేసేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఆ రోజు టెంపుల్ దగ్గర అయితే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే ఎంత మంది కనిపించారో అంటే అప్పుడే అనుకుంటా లాస్ట్ ముహూర్తాలు, లాస్ట్ డేట్ 27th వరకే ఉన్నాయంటూ ఉన్నారు కదా. సో చాలా పెళ్లిళ్ళు జరిగినట్టున్నాయి, చాలా మంది కనిపించారు. అలా దర్శనం అయితే చాలా బాగా చేసుకుని మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి 6:30 అలా అయిపోయింది. టెంపుల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఎన్ని టెంపుల్స్ తిరిగామండి? కనక మహాలక్ష్మి టెంపుల్, సింహాచలం నరసింహస్వామి టెంపుల్, ఇప్పుడు పోలమాంబ దేవి అంటే వెళ్దామని చాలా టెంపుల్స్ తిరిగాము. ఇప్పుడు నిజమా? టెంపుల్స్ తిరిగొచ్చాము. manja mereka ya kan.
వైజాగ్ లో ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేసేసాం అనమాట. చాలా ఫేమస్ టెంపుల్స్ అన్ని చూసేసాము. చాలా బాగా అనిపించింది. ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియలేదు. అంతా బాగుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ని అందరిని మీట్ అవ్వడము, ఇంకా అన్ని గుళ్ళు అలా తిరగడము చాలా బాగుంది. పోలమాంబ అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను ఆ రోజు అయితే. ఇంకా ఆ రోజు అన్ని తిరగడం వల్ల ఏమో చాలా ఆకలేసేసింది. ఇంకా వెంటనే వెళ్ళంగానే డిన్నర్ కూడా రెడీగానే ఉంది. కాజు జీడిపప్పు పన్నీర్ కర్రీ అంట. నెక్స్ట్ పుల్కా, ఓకే బటర్ నాన్, అదేం పూర్తిగా తినలేదు నువ్వు. బటర్ నాన్, ఓకే ఇది రైతా. రహిత, ఇది పనస దమ్ము బిర్యానీ. ఓకే పూర్తిగా చాలా జానీ ఫ్రూటీ పెరుగన్నం అంటాయి. పాడండి పాడు. ఇక్కడ ఉన్నారు నా మనసు అంతా ఇక్కడ ఉంది. ఇదిగోండి అక్కడ రూమ్ ఇదిగోండి ఇంకో ఫ్రెండ్ వచ్చింది. గోల గోల చేస్తున్న ఫ్రెండ్స్. అమ్మో అంత బాగా కూర్చుంటా. ఏమంటే పోజిస్తే కదా. అన్ని వచ్చి ఒకసారి చెక్ చేయవాడి. పాలిష్ చేశారు ఇందులో. పసుపు కుంకుమ జాకెట్ రెండు గ్రూప్స్ వేసారు. పసుపు కుంకుమ వేయండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా నైట్ అవందరం కూర్చొని అవి సర్దుతుంటే ఒక ఫన్ లాగా ఉండింది. ఇంకొకటి కన్ఫ్యూజన్ కూడా అనమాట. ఒకళ్ళు ఒకటేసారి ఒకటి మిస్ చేసేసారు. రీల్స్ కూడా చేసామన్నమాట. ఇంకా ఒక్కటి కాలేండి ఎన్ని చేయాలో అన్ని చేసేసాము. ఇంకా అక్కడి నుంచి వాకింగ్ అని వెళ్ళాం అనమాట కిందకి. కానీ అక్కడ దగ్గరలో బీచ్ ఉంటే ఇంకా బీచ్ చూడండి మిడ్ నైట్ వాక్. బీచ్ రోడ్ లో మిడ్ నైట్ వాక్. ఏం పెట్టారు? ఇది బీచ్ రోడ్ లో ఇప్పుడు టైం ఎంత? 12 లేడీస్ గ్యాంగ్ అంటే వైజాగ్ మెయిన్ రోడ్ లో చూడండి. రోడ్ ఎలా ఉంది చూపిస్తాను. ఇదిగోండి బీచ్ కి వచ్చాం. వైజాగ్ బీచ్. చెప్పు వైజాగ్ బీచ్. హాయ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అని చెప్పు. ఇదిగోండి మీ అందరికి వైజాగ్ బీచ్ చూపిస్తాను. చూడండి మిడ్ నైట్ బీచ్ ఎలా ఉందో. వావ్ మిడ్ నైట్. ఈ టైంలో కూడా చాలా మంది ఉన్నారు కదా. అటు వెళ్ళొద్దంట దేవి, అటువైపు వెళ్ళొద్దంట. ఆ టైంలో వద్దంట్రా. అయితే తక్కువ పెట్టి ఫోటో తీస్తున్నాక. అబ్బా గోల చూసారు కదా. అంత ఎంజాయ్ చేసాం అనమాట ఆ నైట్ అయితే. ఇంకా మేము పడుకునేటప్పటికి 2 o'clock అలా అయిపోయినట్టుంది. ఇంకా మార్నింగ్ అనమాట. ఇది నెక్స్ట్ డే ఫంక్షన్ రోజు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. సింపుల్ గా మేకప్ అయితే నేనే చేసేసుకున్నాను. హెయిర్ స్టైల్ మాత్రం బ్యూటిషియన్ తో చేయించుకున్నాను. ఇంకా శారీ అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట బెంగళూరులో. ఇంకా దాంతో ఇలాగా డిజైన్ చేసుకున్నాను. ఇంకా దేవి వాళ్ళ అమ్మాయి అంటే నిక్కి తను డ్రెస్ కోడ్ పెట్టింది అనమాట. అన్ని పేస్టల్ కలర్స్ కార్నివల్ థీమ్ ఉండాలని. సో నేను క్రీమ్ అయితే పిక్ చేసుకున్నాను. నాకు చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది శారీ అయితే. ఇంకా మేము ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము. మేమున్న రూమ్ నుంచి దగ్గరలోనే ఉంటుంది ద పార్క్ అనే హోటల్లో. దానికి బీచ్ పక్కన ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవాలని డ్రీమ్ అంట. సో అలా సెలెక్ట్ చేసుకుంది. పెట్టారే రోడ్లు కదా, రోల్ కి ఫ్లవర్స్ పెట్టారు.
బాగుంది, చాలా పెద్దది, చాలా బాగుంది. ఆ ఎంట్రన్స్ నుంచే బాగా డెకరేట్ చేస్తున్నారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా బాగుందన్నమాట. ఒక రౌండ్ చేశానండి. పెళ్లి కూతురు వాళ్ళ తాతయ్య గారు మీరేనా? చేపట్టుకోండి ఒక్కసారి. మీరు మంచి టాలెంటెడ్, మీరు ఎంత టాలెంటెడ్, మీ మనోరాలు కూడా అంతే టాలెంటెడ్. ఒక్కసారి మీ మనోరాల కోసం ఒక చిన్న డాన్స్. And congratulations! చూసారా ఎంత బాగుందో సెటప్. ఇక్కడ చూడండి, ఒక్కడ కూడా వదలకుండా తింటుంది. ఇవి చూడండి సూప్తో కానిస్తుంది. మేము ఏమి చేయకుండా కూర్చుందండి. బోలెడ్ ఐటమ్స్. తిరగగానే నేను దడ అనాలా? ఫ్రైన్ కిస్ ఇవ్వండి.
ఫంక్షన్ ఓవర్ అండి, బాగా ఎంజాయ్ చేసాం. నాకు నీరసం వచ్చింది. ఇప్పుడే పార్క్ హోటల్లో ఫంక్షన్ చేసుకొని ఇంకా ఇలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. బాయ్ బాయ్. ఫంక్షన్ అయిపోయిందండి, డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అదిగో ఆ హోస్ట్ మాకు ఇంకా ఫంక్షన్ అయిపోయిందండి, ఊరు వెళ్ళిపోతున్నాం. ఎవరి ఊర్లో వాళ్ళు. ఇదిగోండి లగేజ్ వదిలేసి వెళ్తున్నాము, బాధగా ఉంది. వాళ్ళని వదిలేసి నేను వెళ్తున్నాను. మీ ఇన్స్టా ఫ్యామిలీ రండి రండి. అదిగోండి ఇంకో ఫ్రెండ్. అదిగోండి వాళ్ళని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వైజాగ్ నగరంలో రోడ్డు మీద బాయ్ బాయ్. వైజాగ్ బాయ్ బాయ్. పెళ్లి కూతురు మదర్ బాయ్ బాయ్. Bye ఆల్రెడీ bye. తెలుసు కదా నువ్వు నా ఆ, vlogs లో. తెలుసు. అదే మనం మీట్ అయ్యాం కదా బెంగళూరు. ఉంది కదా హౌస్. ఇంకా ఫంక్షన్ అయిపోయిన నైట్ అయితే బాగా టర్డ్ అయిపోయి అనమాట. డిన్నర్ చేసేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా వాళ్ళకి హైదరాబాద్ ఫ్లైట్ అన్నమాట. ఇంకా వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. నేను వచ్చి మా పెద్దమ్మ వాంటికి వస్తున్నాను. వైజాగ్ లో ఉంటారన్నమాట. ఆ రోజు నైట్ 7 o'clock అలా ట్రైన్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను. మా పెద్దమ్మ గార్డెన్ చూపిస్తారండి మీకు. కరివేపాకు, ఇదేంటి ఫ్లవర్స్ ఏవో ఉండండి. గోంగూర మొక్కలు, గోంగూర కొంటే మందారం. ఇదేనా వామాకు? అడిగా మాకు కోస లేకపోతే తెస్తుంది. అబ్బో ఈ బుజ్జి ఫ్లవర్స్ ఇది కూడా పెంచుతున్నారే. అది ఇది వైజాగ్. అంతకు ముందు బీచ్ కనిపించేది హౌస్ కి, ఇప్పుడు బీచ్ అంతా కవర్ అయిపోయింది బిల్డింగ్స్ వల్ల. నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే పెద్దమ్మ తెలిసే ఉండి ఉంటుంది. అంతకు ముందు బెంగళూరు వచ్చినప్పుడు చూపించున్నాను. ఇంకా పెద్దమ్మకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. తను మంచిగా ఇలాగా గార్డెన్ లాగా. ఇదిగోండి మా అక్క చేసిన పెయింటింగ్స్. బాగా చేశారు అక్క, చాలా బాగుంది. వైజాగ్ బీచ్ రోడ్. వైజాగ్ బీచ్ రోడ్ అంటే ఇది హౌసా? ఈ పప్పి బాగుంది. ఇది కూడా మీరేనా? వదిలేసారు. సూపర్. ఆయిల్ చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో. వదిలేసారు. మధ్యలో డాగ్ హ్యాండ్. అక్క వాళ్ళ డాటర్ ఫోటో సేమ్ ఎగ్జాక్ట్. ఇది ఫోటో తీసే చేశారు కదా? ఫోటోగ్రాఫ్ చూసి ఇదిగోండి మా అక్క ఈ పెయింటింగ్స్ అన్నీ వేసింది. డాక్టర్ కూడా మల్టీ టాలెంటెడ్. సాంగ్స్ కూడా పాడుతుంది అక్క. అక్క వాళ్ళది న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాము చూడ్డానికి. చాలా బాగుంది. 5 floors అన్నమాట. ఇంకా బీచ్ వ్యూ అదైతే నాకు ఎంత నచ్చిందో. ఈ హౌస్ కి మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మళ్ళీ వచ్చేస్తానని చెప్తూ ఉన్నాను. లిఫ్ట్ లేదు, సో స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం అనమాట. 5 floors కదా, మెల్లగా అలా ఎక్కుతూ ఉన్నాం. మా పెద్దమ్మ ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంది. ఫ్లోర్ నుంచి బీచ్ అనమాట. బీచ్ వ్యూ వేసుకొని అలా కూర్చొని ఇలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తే సూపర్. కాఫీ తాగాలంట. ఇది పూజ గది. పూజకి మెట్లు వస్తాయి ఇలా. ఇలా పైకి కనెక్షన్ అన్నమాట. ఇది బెడ్, కిచెన్, యూటిలిటీ, వాష్ ఏరియా. చాలా బాగా వచ్చింది ఇది. ఇదిగోండి రోడ్. ఇస్కాన్ కనిపిస్తుంది. ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ అది. ఇక్కడ నుంచి రాడిసన్ హోటల్ కూడా కనిపిస్తుంది చూడండి. హోటల్ అది 7 star ఓకే హోటల్. ఇదిగోండి రూఫ్.
ఇక్కడ ఏమైనా పెట్టిస్తారా? ఇది పైన అన్నమాట. ఇక్కడ ఒక రూమ్ వస్తుందంట పైన. ఇక్కడ బార్బిక్యూ గ్రిల్ అన్ని పెట్టిస్తున్నారు. చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చు. వావ్, ఇది పార్టీ రూమ్. వైజాగ్ లో ఉండే వాళ్ళకి ఈ బీచ్ ఒక్కటి చాలు అనిపిస్తుంది. ఆ హౌస్ చూసాక చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి లంచ్ చేసేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ 5:30-6 కల్లా బయలుదేరేసాం అనమాట. ట్రైన్ 7 o'clockకి. ట్రైన్ లో తినడానికి పెద్దమ్మ వెజ్ పులావ్ ఇంకా బ్రింజాల్ కర్రీ కూడా పార్సిల్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా అవి తినేసేసి ఎర్లీగా పడుకున్నాను కూడా ఆ రోజు. ఇంకా ఇదే అన్నమాట వైజాగ్ వ్లాగ్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.